హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ హ్యాపీ బర్త్డే హ్యాపీ నా తలెత్తినట్లు ఒక నిమిషం ఫోటో. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. బాలాజీని పెట్టండి. అమర్ రహే, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే. జోహార్ ఎన్టీఆర్. అందరూ బాగా ఏం కాదు. వాయిస్ ఇస్తానా? వాయిస్ ఇచ్చేసారు, వాయిస్ ఇచ్చారు. టైం అయిపోతుంది మనకి. అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచంలో ప్రతి తెలుగువాడికి ఈరోజు గర్వించదగ్గ విషయం. ఎందుకంటే తెలుగు జాతి ఆరాధ్య దైవం కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగునాట జన్మించి 103 సంవత్సరాలు అవుతున్నది. ఎందుకంటే ఆయన ఒక యుగ పురుషుడు. సినీ వినీల ఆకాశంలో ఎక్కడో కృష్ణ జిల్లా నిమ్మకూరులో పేద రైతు కుటుంబంలో పుట్టి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి సినీ వినీల ఆకాశంలో దాదాపు 4 దశాబ్దాలుగా మకుటం లేని మహారాజుగా ఒక విశ్వవిఖ్యాతుడై తన నటన చాతుర్యంతో వివిధ కళారూపాల్లో తన చాతుర్యాన్ని ప్రదర్శించి అదేవిధంగా ఈ తెలుగు జాతి నాకు ఏదైతే ఇచ్చిందో నేను వాళ్ళకి ఏమైనా ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ తెలుగు ఆ రోజు మన మద్రాసీలుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే అక్కడ ఢిల్లీలో తెలుగు జాతి వాడంటే మర్యాద లేకుండా వాళ్ళంతా మద్రాసీలు అని చెప్పబడుతుంటే ఆ రోజు తన చాతుర్యంతో తెలుగు వాడి దశ దిశ కీర్తి కిరీటం ఎగరాలనే ఒకే ఒక ఉద్దేశంతో పార్టీ స్థాపించినాడు. ఆ పార్టీ కూడా తెలుగుదేశం అనే నామకరణం ఏ ముహూర్తాన్ని చేసినాడో ఇంతింతై వటుడింతైని ఆ రోజు వేసిన బీజము ఈ రోజు మహావృక్షమై ఆ వృక్షం కింద ఎందరో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో చిరు ఉద్యోగాలు ఆ రోజు తెలుగుదేశం వచ్చానే ఆంధ్రప్రదేశ్లో చైతన్యం రాజకీయం చెందింది. అట్లా ఢిల్లీ మెడలు వంచి 9 నెలల్లోనే పార్టీ పెద్ద అధికారంలోకి వచ్చిన ఘనత ప్రపంచంలో ఒక్క ఎన్టీ రామారావుకి దక్కుతుంది. ఈ రోజు ఆయన అడుగుజాడల్లో నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, లోకేష్ బాబు కావచ్చు, మేమంతా కూడా ఆ వృక్షం కింద నుంచి ప్రజా సంక్షేమంలో మేమంతా తరించి పేదలకు ఏదైతే సంక్షేమ పథకాలు ఈ రోజు ప్రతి ఒక్కరూ చెప్పేది ఆనాడు ఎన్టీఆర్ చేసి చూపించినాడు. ఈ రోజు కూడా అమర్నాథ్ రెడ్డి గారు మహానాడులో ఉన్నారు కాబట్టి పొలంనేరు నియోజకవర్గం అంతా ఘన నివాళులు అర్పించుకుంటూ ఈ 2 రోజులు మహానాడిని దిగ్విజయం చేస్తున్నాము. ప్రతి ఒక్క కార్యకర్త వద్దకి తెలుగుదేశం పార్టీ తరఫున వందనాలు చేస్తున్నాం. ఈ రోజు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకాలు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, బీసీ నాయకులకి, మైనార్టీ నాయకులకి అందరికీ నా నమస్కారాలు, శుభాకాంక్షలు. ఎందుకంటే ఆయన ఆనాడే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఆ రోజే ఆయన మహిళలకు కానీ బీసీలకు కానీ పెద్దపీట వేశారు. ఈరోజు వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ అదే కానీ మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ 33% మహిళలకు కేటాయిస్తున్నారంటే దానికి బీజం వేసిందే నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లోనే ఆయన మహిళలకి పెద్దపీట వేశారు.
అదేవిధంగా బీసీ నాయకులు కూడా ఇంతమంది బీసీ నాయకులు ఈరోజు రాజకీయంగా పైకి ఉన్నారంటే, పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారంటే దానికి కారణము ఆ రోజు నందమూరి తారక రామారావు గారే. దాన్ని ఆచరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ దాన్నే కంటిన్యూ చేస్తూ ఈరోజు 33% మహిళలకి కేటాయిస్తున్నారు. అదేవిధంగా అందరికీ ఇక్కడ బీసీ నాయకులకు కానీ బీసీలకి ఎన్టీ రామారావు గారు చేసిన బీసీ నాయకులకు చేసిన త్యాగమే అది. ఎందుకంటే ఈరోజు 33% మోడీ గారు చెప్పడం కానీ, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆచరించడం కానీ అన్నిటికీ కార్యక్రమం ఎవరంటే ఎన్టీ రామారావు గారే. అదేవిధంగా ఆ రోజే మహిళలకి ఆయన హాస్టల్లో సమాన హక్కు కల్పించారనమాట. అది కూడా ఎన్టీ రామారావు గారే మొదట మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే స్థాపించింది ఆయనే అనమాట. ఏం స్థాపించారంటే మహిళలకి వాళ్ళ ఆస్తి హక్కులో భాగము పెట్టడం అనేది ఆ రోజుల్లోనే ఆయన చేశారు. అలాంటి నాయకుడు ఈరోజు ఆయన 103వ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు సమర్పించుకుంటూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆ యొక్క ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితోనే ఈరోజు మేమందరం ముందుకు నడుస్తున్నాము. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ బాబు కానీ, ఇక్కడ మన అమర్నాథ్ రెడ్డి గారు కానీ అందరూ ఆయన అడుగుజాడలు నడుస్తూ ఈ తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై అమర్నాథ్ రెడ్డి గారు. జోహార్ ఎన్టీఆర్, 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 జోహార్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే, ఎన్టీఆర్ అమర్ రహే. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఎన్టీఆర్ అమర్ రహే. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, అమరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, అమరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, అమరన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, అమరన్న నాయకత్వం. ఈ రామారావు గారి భావజాలం ఈ రోజుకి అమల్లో ఉంది అని ఇప్పటిదాకా మాట్లాడినటువంటి వక్తలు కూడా చెప్పారు. ఆ పథకాలన్నీ 44 సంవత్సరాల క్రితం ఆయన ప్రవేశపెట్టిన పథకాలే ఈ రోజుకి అమలు జరుగుతూ ఉన్నాయి. భారత ప్రభుత్వం కానీ అన్ని రాష్ట్రాలు కూడా. పేదవాడికి పట్టడు అన్నం పెట్టకపోతే నాకు ఈ అధికారం ఎందుకు అన్నటువంటి పేదల పెన్నిది ఎన్టీ రామారావు గారు. ఆయన కాంగ్రెస్ యొక్క వృత్తి రాజకీయాలని నుంచి ప్రజలకు విముక్తి కలిగించడానికి, అలానే తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణకు తీర్చడానికే తెలుగుదేశం పార్టీని స్థాపించారు. సంవత్సరం పొడుగుతా ప్రపంచ వ్యాప్తం 365 రోజులు శత జయంతి. థ్యాంక్ యూ వెరీ మచ్. వక్తగా సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి అన్న నందమూరి